బ్యాక్ టు లైవ్ షో. ఏఓబి ఘటనకు ప్రతీకార చర్య తీర్చుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ పేరిట నిన్న మీడియాకు ఒక లేఖ రిలీజ్ అవడం కలకలం సృష్టిస్తోంది. అందులో నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే వారి తనయుడు లోకేష్ ను హెచ్చరిస్తూ ఆత్మాహుతి దాడులకైనా వెనకాడం అని ప్రతీకార చర్యలు ఉండబోతాయని చెప్పి హెచ్చరిస్తూ రాసిన లేఖ తీవ్ర సంచలనం కలిగించింది. కొంతమంది మావోయిస్టులు గతంలో ఉన్నాళ్ళు ఇప్పుడు పోలీసులకు ప్రభుత్వంకు అనుకూలంగా మారి డబ్బులు సుఖాల కోసం మావోయిస్టులను అంతమొందించే కార్యక్రమాలకి వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళను కూడా అంతు చూస్తామని చెప్పి, కానీ గతంలో ఎప్పుడు ఈ రకంగా హెచ్చరిస్తూ లేఖలు వచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది నకిలీ లేఖ, లేకపోతే నిజంగానే మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన లేఖ, లేకపోతే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలు రాసిన లేఖ అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే డీజీపీ కూడా దీనికి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకునే సత్తా పోలీసులకు ఉంది. అలాగే విషయం ఇచ్చి మావోయిస్టులను చంపారు పోలీసులు అనడం పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు స్విస్ ఛాలెంజ్ కు సంబంధించి ఇప్పటికీ ఉన్న నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడంతో దాని మీద ఉన్న కేసులకు సంబంధించి అలాగే అప్పీళ్లు పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఏమన్నా సమస్యలుంటే మళ్ళీ హైకోర్టుకు రావచ్చని చెప్పి కూడా పిటిషనర్లకు తెలియజేసింది. ఇక ఎమ్మెల్యేలు విచారణ కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చారు. కానీ ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదాకు సంబంధించి తన గళం వినిపించే అవకాశం ఇవ్వకపోతే ఇదే రీతిలో కొనసాగుతుంది అసెంబ్లీలో తమ వ్యవహారం, ఎన్నిసార్లైనా బలాలెక్కుతాం, ఎన్నిసార్లైనా మైకులు విరుస్తామని చెప్పడం కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులు. నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, పార్టీ ముఖ్య నాయకురాలు. కొద్దిసేపట్లో మిగతా అతిథులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దినకర్ గారు, ఈ లేఖ తీవ్ర సంచలనం కలిగించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో నేరుగా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు చేస్తామన్న రీతిలో వచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది అసలుదా నకిలీదా అని పక్కన పెడితే అసలుదైతే కనుక దీనిపై ఏ రకంగా స్పందించాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? అసలుదా నకిలీదా లేఖ అనే దానికన్నా ముందుగా చాలా స్పష్టంగా 2000 సంవత్సరం వరకు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలను పరిశీలించినట్లయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు చాలా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి మాట వాస్తవము. ఏంటంటే ఎప్పుడైతే గ్లోబలైజేషన్ తోటి ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయినటువంటి సందర్భము, సాంకేతిక పరిజ్ఞానం పెరగటము, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరగటం, వీటన్నిటి వల్ల కొంత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు కూడా వారి రంగాల్లో వారు అభివృద్ధి సాధించాలని వైపు యువత దూసుకు వెళ్లేటటువంటి తరుణం చాలా స్పష్టంగా మనం ఆ అంశాన్ని గమనిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ వారం రోజులుగా మనము చూసినటువంటి సంఘటన గమనించినట్లయితే ఇది ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చేసినటువంటి ఆపరేషన్ కాదు. 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఆ రోజున ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గా ఉన్న చిదంబరం గారు ఏ అయితే నక్సలైట్స్ ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. దానిలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మొన్న ఏదైతే జరిగిందో ఆ ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతం కూడా ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో జరిగినటువంటి వాస్తవం. అంటే ఏ విధంగా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నేరుగా డైరెక్షన్ ఇచ్చి పలానా ప్లేస్ లో పలానా వారు ఉన్నారు, వారిని ఈ విధంగా అటాక్ చేయండి అని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కాదు. గతంలో ఏదైతే ఈ చర్యలు తీసుకోవాలి ఈ అంశం మీద అనేటటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి గుణంగానే జరిగినటువంటి ఒక ప్రక్రియ. అయితే వీరు ఎప్పుడైతే వారికి సంబంధించిన వారు ఒక 23 మంది 24 మంది మరణించినప్పుడు వారికి ఉండేటటువంటి బాధ వారికి ఉండొచ్చు, దానిలో భాగంగా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఇలా కూంబింగ్ చేస్తున్నప్పుడే ఆ నది ఒడ్డున ఉన్నప్పుడు ఒక 34 మంది పోలీసులను చంపటం, దానికన్నా ముందు ఒక ఛత్తీస్గఢ్ లో అయితే మీరు గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అజిత్ జోగి, వీసీ శుక్ల కేంద్ర మాజీ మంత్రి కూడా ఆ ఘటనలో మరణించింది చూసాం. దాదాపు 70-80 మంది ఏ విధంగా ఇట్లాంటి అంశాలన్నీ ఎక్స్చేంజ్ వస్తా ఉన్నాయి. గతంలో నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక విషయం మేము స్పష్టం చేయదలుచుకున్నాం, మేము ఏ రోజు కూడా చర్చలకి పిలిచి వాళ్ళని చర్చలకి పిలిచిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకటి బేరీ చేసుకుంటే ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అంశాలు వారికి ప్రస్ఫుటంగా కనబడతాయి, ఏం జరిగింది తదనంతర పరిణామాలు అనేది. కాబట్టి
దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ సెంట్రల్ ఫోర్స్ చేసినటువంటి దాన్ని పెట్టుకొని వ్యక్తిగతంగా వచ్చేసి ముఖ్యమంత్రి గారి మీద గతంలో అలిపిరి ఘటన చేసాం మళ్ళీ అనే మాట అసలు లోకేష్ అనే పేరు చెప్పడం కూడా అసలు ఏమి సంబంధం అర్థం కాని పరిస్థితి. అయితే ఇది అసలుదా నకిలీదా అనేది చాలా స్పష్టమైనగా తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని దర్యాప్తు డీజీపీ గారు చేస్తున్నారు. చాలా క్లియర్ మీరు గమనిస్తే జనజీవన స్రవంతిలోకి వారు రావాల్సినటువంటి అవసరం. ఇదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేపాల్లో ప్రచండ గారు ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. వారి సిద్ధాంతాన్ని వారి భావాలని ఏదైతే బయటికి చూపించాలనుకున్నప్పుడు ప్రజా బ్యాలెట్ తోటే సమానం చెప్పాలి కానీ బుల్లెట్ తో సమానం చెప్పలేము అనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. కాబట్టి వారు కూడా వారి వాదాన్ని కావాలంటే మేము కోరుకునేది వచ్చి లెట్ కమ్ టు కంటెస్ట్ ఎలక్షన్ ప్రారంభిస్తూ చెప్పిన మాటలు అంటే పూర్తిగా మారుతోన్న ఇవాళ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అసలు అవసరం లేదనే భావన మావోయిస్ట్ పార్టీ గానీ మావోయిస్ట్ ఉద్యమం గానీ ఇవాళ అంటే ఒకవేళ ఉన్నా వారి యొక్క తరహాని పద్ధతులను మార్చుకోవాల్సిన అంటే పద్ధతులు ఎన్నికల్లోకి వచ్చి నేరుగా ప్రజల్లోనే వారు ఏ ఫలాలు అందిద్దాం అనుకుంటున్నారో వాటిని ప్రజల్ని కన్విన్స్ చేసి సాధించవచ్చు కదా. ఎక్కడ అంటే అడవిలో ఎక్కడో ఉండి ప్రజలకి అందుబాటులో లేకుండా ఎవరికి ఏం జరుగుతుందని తెలియని పరిస్థితి. అంటే దీని మాటను కూడా కొన్ని వీరు ఎప్పుడైతే అటవీ ప్రాంతంలో ఉన్నారు దీని మాటను కొన్ని అసాంఘిక శక్తులు ఏం చేస్తున్నాయి. ఇప్పుడు గంజాయి పండించింది ఎక్కువ ప్రాంతం మిస్యూజ్ చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా వస్తా ఉన్నారు. కాబట్టి ప్రచండ గారిది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ జనాల్లోకి వచ్చి మనం అనుకున్న భావాలని ప్రజలకి అందించడంలో దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ లేఖనని రావడం తీవ్రమైన సంచలనం కలిగించింది. అయితే ఎంతవరకు ఇది వాస్తవంగా వారు రాసిన లేఖ, లేకపోతే వారికి ఎవరన్నా మద్దతుదారులు రాసిన లేఖ, లేకపోతే ఎవరన్నా సృష్టించిందా అనేది ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బట్ ఒకవేళ వాస్తవం అనుకుంటే కనుక చాలా తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. ఆ లేఖను సృష్టించడానికి రాజకీయ పార్టీలకి అయితే అవసరం అయితే లేదు కదా. సృష్టించినందువల్ల వచ్చేదేమి లేదు కదా, వాళ్ళకు కొనుగోరేది ఏమి లేదు. ఎందుకంటే ఆ బాధితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా గతం నుంచి. అందువల్ల ఒక ఆవేదనలో ఉండేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ సానుభూతి పరులు కానీ అయ్యి ఉండొచ్చు. చాలా స్పష్టం గతంలో కూడా వచ్చాయి అట్లాంటిది. స్థాయిలో అంటే ఇప్పుడు స్థాయిని ఆత్మాహుతి చేస్తాం జాగ్రత్తగా ఉండండి అట్లా వచ్చిన సందర్భాలు అయితే ఇక్కడ ఒక్కటి గమనించాల్సిన అంశం ఏంటంటే నక్సలిజం అనేది ఎటువంటి నేపథ్యంలో పుట్టింది అనేది ఫస్ట్ మనం ఆలోచిస్తే అది కేవలం ఒక అసమానతల మధ్య పుట్టింది. క్రింది వర్గాల అణిచివేతల ద్వారా అనేక రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళేం సామాన్యులు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్. అదేవిధంగా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ బ్రాహ్మణ అతను, అలాగే చౌదరీస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, మిగిలిన బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందులో ఇన్ని వర్గాల వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతలు, ఈ అణిచివేత గురిగా పడుతున్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా పుట్టినటువంటిదే నక్సల్స్. ఈ రోజు తెలంగాణ సాధించుకుంది కూడా దాని ప్రభావం నుంచి అనే సత్యం ఎవరు మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని ఊపిరిపోసి దాన్ని చూపించిన వాళ్లే నక్సలైట్లు. అయితే అది తర్వాత కొన్ని చోట్ల కొన్నిసార్లు మాత్రం అది దారి తప్పిందని ఒక బాధ చెప్తున్నాను. అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక 8 ఏళ్ల క్రితం బలిమెల దగ్గర వీళ్ళు పోతుంటే తెప్పలో పోతూ ఉంటే పోలీసుల్ని చంపేశారు, అది పేల్చేసి. ఇప్పుడు 8 ఏళ్ల క్రితం. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నక్సల్స్ ఎక్కడా కూడా ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు ఏమి చిన్న హాని కూడా ఇంతవరకు చేయలేదు. ఇక్కడ అనవసరంగా తెలంగాణలో కూడా వాళ్ళని చంపారు, 3 చంపేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగా నల్లమల అడవుల్లో చంపించాడు. తర్వాత కూలీలు ఎర్రచందనం పేరుతో ఆ కూలీలను చంపించారు. తర్వాత ఈ రోజు జరిగినటువంటి దాన్ని ఒక బహుశా ఏర్పాటు చేస్తే చేసి ఉండొచ్చు కానీ మన డీజీపీ గారు ఏం ప్రకటించారండి, మేము ఒరిస్సా కలిసి మా పోలీసు ఒరిస్సా పోలీసు సంయుక్త ఆపరేషన్ చేశామని చెప్పి గర్వంగా ఆయనే ప్రకటించుకున్నారు. ఇప్పుడు మాకు సంబంధం లేదంటే అదేమి కానీ వీళ్ళు చెప్తున్నారుగా సెంట్రల్ ఫోర్స్. అందువల్ల ఏంటంటే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం అందరి మొత్తం ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే వస్తున్నాను, దాని దారిలోనే వస్తున్నాను. ఇది జరిగింది మాత్రం అన్యాయం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎప్పటి నుంచో అక్కడ సమావేశం జరుగుతుందని. ఈ మధ్య కొంతమంది వచ్చేసారు కదా, దాంట్లో నుంచి దళ సభ్యులు వచ్చేసారు ఏదో ఓపెన్ గా. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఇంత
స్పష్టంగా వాళ్ళ సమావేశం గురించి తెలుసు, ఎంతమంది వస్తున్నారనేది తెలుసు. ఇన్ని తెలిసినటువంటి వీళ్ళు వాళ్ళని బంధించి ఉన్నట్టయితే మంచి పేరు వచ్చి ఉండేది నిజానికి. కానీ ఇష్టం వచ్చినట్టు పిట్టల్లా కాల్చివేయడం అనేది, అందులో స్త్రీలు 8 మంది ఎంతమంది జరిగిపోయిందంటే మరి జరిగిపోయిన తర్వాత ఎలాగంటే తీవ్రమైన వాక్యాలు కాదు, ఎట్లా ఉందంటే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు చేయనడు, కేవలం ఛత్తీస్గఢ్కే పరిమితం అయిపోయి ఉన్నాయి వాళ్ళ చర్యలు. ఈ మధ్య ఎక్కువ చూసాం మనము. రెచ్చగొట్టారు కాబట్టి ఛత్తీస్గఢ్ లోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరు చేసినా కూడా సంఘ వ్యతిరేకమైన విధానాన్ని ఎవరు హర్షించరు, ఆమోదించరు. చంపుకోవటం అనే దాన్ని అసలు ఎప్పుడూ ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే అది ఇప్పుడు ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఏం చెప్తారంటే సామాజిక అంశంగా, ఆర్థిక అంశంగా చూడాలి తప్ప నక్సలిజాన్ని తీవ్రవాదంగా పరిగణించకూడదని ప్రతి పార్టీ ఉపన్యాసాల్లో చెప్తానే ఉన్నారు. ఈ రోజు వచ్చేసరి చంపేటప్పుడు మాత్రం ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తానే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కాల్చి పడేస్తానే ఉన్నారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో గానీ ఇంకోళ్ళ గవర్నమెంట్ లో గానీ ఎవరైనా సరే జరిగిన దాని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. అందువల్ల లెటరు అనేది అది కూడా తప్పే. ఎందుకంటే జరిగినటువంటి దాని మీద మీరు న్యాయ విచారణకు ఆదేశించమని కోరటం అనేది ధర్మం, అది మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. అంతే తప్ప దానికి ముఖ్యమంత్రిను వాళ్ళ కొడుకును చంపుతాం అనేది అది కరెక్ట్ కాదు అని మేము ఒప్పుకోము దానికైతే. ఎందుకంటే ఈ హింసా విధానం ఇప్పటికే పోలీసులకేను నక్సల్స్ కి ఇద్దరి మధ్య వైరం లాగా చేశారు దాన్ని. పైన అధికారులు బాగానే ఉన్నారు, తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, నాయకులు బాగానే ఉన్నారు, పై అధికారులు బాగానే ఉన్నారు. ఎటు బలైపోతుందల్లా క్రింది స్థాయి పోలీసులు పాపం వాళ్ళు, తర్వాత అక్కడ అన్యాయంగా బలైపోతున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు 8 ఏళ్లుగా ఇటు రాష్ట్రం వైపు ఈ 2 రాష్ట్రాలు కూడా ఏ విధమైన హాని చేయకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళని ఆ భారీ ఎన్కౌంటర్ జరపడం అనేది మాత్రం ఎవరు హర్షించలేకపోతున్నాం. మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి ముఖ్యమంత్రి కుటుంబాన్ని, 2 పోలీసుల్ని, తర్వాత దళ సభ్యులు గతంలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి డబ్బుల కోసం వాళ్ళ పుస్తకాల కోసం అమ్ముడుపోయారని మొత్తం అందరినీ అడ్రస్ చేస్తూ రాసిన లేఖ వాస్తవమా కాదా ఇంకా తెలియదు, అది విచారణలో తేలాల్సింది. అసలు ఈ మొత్తం వ్యవహారం ఎట్లా చూస్తున్నారు? వాస్తవము కాదు తేలాల్సింది అంశం ఉందనుకున్నాడు చర్చ ఎందుకు? అట్లా కాదు కదా, ఇప్పుడు ఒక తీవ్ర సంచలనం ఇది. ఒకవేళ ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి లేఖలు రాలేదు, ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో వచ్చాయా, వస్తే ఈ రకమైన పదజాలం వాడుతూ గతంలో ఎప్పుడన్నా వచ్చాయి, చాలా తీవ్రమైన లేఖలు వచ్చాయి తెలంగాణలో. బహుశా ఇంతకంటే తీవ్రమైన ప్రజలు చాలా తీవ్రమైన వచ్చినాయి, ఇంతకంటే చాలా తీవ్రమైన ఆత్మహత్యలు చేస్తాం ఇంకా చెప్తూ కూడా మళ్ళీ లెటర్లు చూసాం. అది కాదు కానీ ఇక్కడ నేనైతే హింసను ప్రతి హింసను వ్యతిరేకిస్తున్నా అండి. ఒకటి మావోయిస్టులు యొక్క పాలసీలు అది అసలుకి సాయుధ పోరాటం అన్నది ఒక రాజకీయ కోణం నుంచి వచ్చిన అంశంగా నేను భావిస్తూ ఉంటాను. అది రైటా రాంగ్ అన్నది వాళ్ళు ఆలోచించాలా, ప్రజలు ఆలోచిస్తారు. బట్ ఏదేమైనా సరే ఒక రాజ్యానికి అంటే స్టేట్కి ప్లాన్డ్గా చంపే హక్కు అయితే లేదు. ఫేక్ ఎన్కౌంటర్ జరిగింటే మాత్రం అది క్షమించడానికి విషయంగానే డెమోక్రసీ. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారంటే ప్లాన్డ్ గా చేసిందా ఎన్కౌంటర్? అసలుకి మనకంతా మీరు చెప్పిన విషయాలే కదా. వాళ్ళేమో మమ్మల్ని ఫేక్ ఎన్కౌంటర్ చేశారని వరవరావు గారు మాట్లాడుతూ పట్టుకొని కాల్చి చంపారని చెప్పారు, విషయం ఇచ్చి చంపారని చెప్పారు. పోలీసు వాళ్ళు మాట్లాడుతూ మాకంత అవసరం వచ్చింది, మేమంతా విరోచితంగా యుద్ధం చేసాను వాళ్ళు చెప్పారు. సో విరోచితంగా యుద్ధం చేశారా లేదని వీళ్ళు చెప్పాల్సిందే, మీకు తెలీదు నాకు తెలీదు. ఏది ఏమైనా సమస్యకి మూలమైన పరిష్కారాన్ని కనుక్కునే విధంగా సమాజం ప్రభుత్వాలు ప్రయత్నం చేయకుండా దీన్ని ఇప్పుడు ఉదాహరణకి డిఫరెంట్ ఈ దేశంలో అందరూ సుఖంగా ఉండి అందరూ హ్యాపీగా ఉండే ఒక రాజ్యం కోసం రకరకాలుగా పనిచేస్తున్నారు. అందులో వామపక్ష భావజాలంతో కూడా 5, 6, 7, 8, 9 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మార్గం తీసుకున్నారు. పాక్షిక సాయుధ పోరాటాలు బలపరిచే వాళ్ళు ఉన్నారు, లేదు కేవలం ఎన్నికల ద్వారా వస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు, లేదు ఇవన్నీ అబద్ధమని ఆఖరికి కేవలం తుపాకీ ద్వారా వస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఇది సమాజం చర్చించిన అంశం. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆఖరికి హింస కానీ ప్రతిహింస కానీ అది మంచిది కాదు. బట్ ఆ లెటర్ ఒకవేళ మీరు కాదో నాకు కూడా తెలియదు కానీ బహుశా మీకు కూడా తెలిసిన అవకాశం లేదు అంత పదజాలంతో. అట్లా ఎందుకంటే గతంలో మావోయిస్టులు బహుశా వర్గశత్రువుల్ని మేము లేకుండా చేస్తామని చెప్పే ఒక పదజాలం వాడతారేమో కానీ ఇట్లా వ్యక్తులుగా వాడతారని అనుకోవడం లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడుని కానీ ఇంకొకరిని కానీ ఒక తమ వర్గశత్రువులకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళుగా భావించి మాట్లాడతారని అనుకుంటా ఉన్నాను.
ఏది ఏమైనా సరే ఇటువంటివి మంచిది కాదు. షుడ్ గో ఫర్ కాస్. రవి గారు మీ విశ్లేషణ. అంటే తప్పనిసరిగా ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. మొన్న జరిగిన తర్వాత పోలీసుల మీద విమర్శ వచ్చింది. ఎందుకంటే ఏఓబిలో మావోయిస్టులకు సంబంధించి గుట్టుమట్లు పోలీసులు సంపాదించారని తెలిసిన విషయమే. దీనికి సంబంధించి చాలా సమాచారం మా స్థానిక విలేకరులను వాళ్ళని అడిగితే కూడా ఇది ఈ 3 ఏళ్ల నుంచి కూడా నడుస్తుంది. అలాగే మావోయిస్టులకు సంబంధించిన కొన్ని వాళ్ళు కూడా దెబ్బతింటాం, పరిమితులు, నాయకుల అనారోగ్యాలు, వీటన్నిటి రీత్యా కూడా కొన్ని సమస్యలు వాళ్ళు కూడా ఉన్నాయి. అనేక మంది లొంగిపోయారు. ఇప్పుడు మనతో చర్చలకు వచ్చే వాళ్ళలో సగం మంది పూర్వ మావోయిస్టులు ఉంటారు అనేది కూడా మనకు తెలుసు. వివిధ పార్టీల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఇదిగా చేరి ఈ నేపథ్యంలో జరిగిందని అందరం తీవ్రంగా ఖండించాం. అంటే ఒకటి, మీరు చుట్టుముట్టి వాళ్ళను స్వాధీనం చేసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ పని చేయాల్సింది. మీకు ముందస్తుగా సమాచారం ఉంది. వాళ్ళు సమావేశం జరిపిన దగ్గరికి మీరు వెళ్ళారు కాబట్టి పట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీరు సర్వసన్నద్ధమై వెళ్ళారు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి తెలుసుంటే మీరు అసలు అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఆధిక్యత ముందస్తుగా వెళ్ళగలిగింది పోలీసులు, గ్రేహౌండ్. అందులో గ్రేహౌండ్స్ మామూలు పోలీసులు కాదు, సుశిక్షితులైనటువంటి సాయుధ పోలీసులు. కాబట్టి ప్రభుత్వం కూడా పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చి ఈ ప్రక్రియ అనేది ఈ పద్ధతిలో కాకుండా తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించవచ్చు. అది వేరే సమస్య, నిషిద్ధ సంస్థ అది అన్నట్టుగా. ఈ ఎన్కౌంటర్లు గన్ కౌంటర్లు అని నేను వీటిని అంటూ ఉంటాను. ఈ ఎన్కౌంటర్లు గన్ కౌంటర్ల మధ్యలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు 10 మంది గిరిజనులు చచ్చిపోయారు ఉదాహరణకు పోలీసుల చేతుల్లో. కానీ వీళ్ళు ఈ పరిస్థితి మంచిది కాదు. దాని మీద ప్రభుత్వాన్ని జవాబు రావాలి. అది డీజీపీ గారు ఇస్తే కుదరదు. ఎందుకంటే దానికి నాయకత్వం వహించిందే పోలీసులు. కాబట్టి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజకీయ బాధ్యత తీసుకొని దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. హోంమంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇక రెండో విషయం, నేను ఆత్మాహుతి లేఖను పూర్తిగా ఖండిస్తాను. అలిపిరిలో హత్యా ప్రయత్నాన్ని మనం ఖండించాం. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. అలిపిరిలో హత్యా ప్రయత్నం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు కదా. లేదా రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని జాతీయ స్థాయిలో రకరకాల కారణాల వల్ల హత్యలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తుల మీద ఏదో చేసి కానీ వ్యక్తులకు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్యలో తీవ్రమైన ఘర్షణ ఒక విధమైన జరుగుతున్న మాట మాత్రం నిజం. దీంట్లో ప్రభుత్వం యొక్క పోలీసు విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మావోయిస్టులు కూడా సైద్ధాంతిక సమీక్ష చేసుకోవాల్సి, ప్రజల పాత్ర లేకుండా ప్రజా యుద్ధాలు నడవు. నేను చెప్పాల్సి ఉందండి ఒక 5 నిమిషాలు. చాలా లేదు. ఇప్పుడు బాక్సైట్ ఈ లేఖల విశ్వసనీయత గురించి మీరు ఇందాటి నుంచి ప్రస్తావిస్తున్నారు. నేను కూడా లేఖలు తెప్పించుకొని చూశాను రాత్రి. వాటిని మావి కాదని మావోయిస్టులు ప్రకటించే వరకు వాటిని వాళ్ళేగానే మనం భావించాలి. వాళ్ళు కదా చెప్పాలి, అవునా కాదా నాకు తెలియదు. ప్రభుత్వం ఎందుకు, పోలీసులు ఎందుకు దీని మీద అవునా కాదా? పోలీసుల నుంచి ఆత్మాహుతి దాడి చేస్తా ఉన్న వాక్యం దాంట్లో సూటిగా లేదు. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తాం అని, అవసరమైతే ఈ ఆత్మాహుతి దాడులు అనేదే కనుక వస్తే మావోయిస్టుల మీద ఉన్న వామపక్ష తీవ్రవాదం అనేటటువంటి వర్ణన ఇంకెంత మాత్రం సరిపోదు. ఇప్పటి వరకు టెర్రరిస్టులు వేరు, వామపక్ష తీవ్రవాదులు వేరు అని అనడానికి కారణం నిష్కారణమైన, ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తారు, ఒక మార్కెట్లో బాంబులు పెట్టి ఎవరు చనిపోతారన్నది వాళ్ళకి అనవసరం. నిజానికి మావోయిస్టులు కూడా అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వాళ్ళను, ఇతర రామారావు గారు ఉదాహరణకు నక్సలైట్లే దేశభక్తులు అన్నారు. మొదటిసారి మురహర్ రావును మండలాధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సమస్య స్వరూపం మారింది. మల్హర్ రావు చంద్రబాబు దగ్గరికి వచ్చేసరికి అది గ్రే హౌండ్స్ రూపం తీసుకుంది. మళ్ళీ మావోయిజమైన అజెండాను కేసీఆర్ పాలనలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఈ పరస్పర వారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ హయాంలో చర్చలు అంటూనే చర్చలకు వచ్చిన వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి ఉంది. ఇది ఒక సుదీర్ఘమైన నేపథ్యం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాన్ని సమీక్షించుకోవాలి. రెండవది, మావోయిస్టులు కూడా ఆ లేఖలో చాలా విషయాలు చెప్పారు. వాటన్నిటి మీద వామపక్షాలు కూడా పోరాడుతున్నాయి, ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, గిరిజనులు ఉద్యమాలు చేస్తున్నారు. టీవీలో కూడా ఉదాహరణకు రిలయన్స్ గ్యాస్ వచ్చినప్పుడు ఎన్టీవీతో సహా అందరూ చర్చ పెట్టారు. అనేక వేదికల్లో జరుగుతున్నప్పుడు జనారణ్యాన్ని వదిలేసి ఆ దుర్గం అరణ్యాలలో ఉండి ఈ ఎన్కౌంటర్లు ఇటువంటి వాటికి గురి కావడం గురించి వాళ్ళు కూడా ఒక సైద్ధాంతిక సమీక్ష. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది, చాలా మంది ప్రాణాలకు కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి వెళ్ళిన వాళ్ళే కదా. త్యాగం సార్థకం కావాలి అంటే ఈ విషయాలు వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. రాజకీయ విధానం మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఏ విషయం మీద అఖిలపక్షం జరపట్లేదు. దీని మీద అయినా కానీ అప్పుడు జరిపారు,
జరిపారు, చర్చలు జరిపారు. ఈ వాతావరణాన్ని భగ్నం చేయాలి, ఒక ప్రశాంత Yes. వాతావరణం తీసుకొని రావాలి. పోలీసులు కూడా కొంత ఒప్పుకుంటారా ప్రభుత్వ విధానాలు సమీక్షించుకోవాల్సిన ఈ అవసరం ఉంది? లేఖలు ఆత్మహత్యాలు పద్ధతులు మటుకు రాకుండా మొదట్లోనే కాబట్టి దాని ముందే చేయాలి. రవి గారు చెప్పినట్లు ఒక సమీక్ష అయితే జరగాల్సినటువంటి అవసరం అన్ని వర్గాల నుంచి ఉంది. ముందు ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న ప్రపంచం ఇందాక ఏదనుకున్నాం, వారు బయటికి రావాలి, ప్రజా బ్యాలెట్ దగ్గర రావాలి, బుల్లెట్ తో పోలీసు నిర్బంధం కూడా ఆగాలి. ఉద్యమాల మీద మీరు బయట చేస్తున్న వాళ్ళని మీరు అరెస్ట్ చేసి మీరు మాట్లాడండి, మీరు తర్వాత చెప్పారు. అంటే ఏదైతే ఉందో అడవిలో ఉండి మనం సాధించలేము, బుల్లెట్ తో సాధించలేము, బ్యాలెట్ తోనే సాధిస్తామని ప్రచండ గారు ఆ పార్టీలోనే ప్రూవ్ చేసిన క్రమంలో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. అయితే పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి మాట మాట్లాడటం కొంత విఘ్నులకు కూడా తగదేమో అనుకున్నాను. ఎందుకంటే ఇది 2009 అసలు చాలా తప్పండి. వ్యక్తుల మధ్య మీరు ఘర్షణగా క్రియేట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు జరిగినటువంటిది ఏదైతే ఈ అటాక్ జరిగిందో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రీన్ హంట్ 2009లో చిదంబరం గారు ప్రవేశపెట్టినటువంటి దానికి సంబంధించి అప్పటి నుంచి జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలనే పదం ఒకటి వాడారు, తప్పు. 2009 నుంచి ఇది కంటిన్యూస్. నేను మిమ్మల్ని అనలేదండి, బయట వస్తుంది కదా, బయట మాట్లాడే వాళ్ళది మీరు ఒకవేళ మాట్లాడితే సవరించుకోండి, మిమ్మల్ని అంటలేదు నేను. 2009 నుంచి ఆ రోజు ప్రారంభమైనటువంటి ప్రస్థానం కంటిన్యూ అయిన మాట వాస్తవం. అయితే ఇంకొక మాట డీజీపీ గారు చెప్పారు. డీజీపీ గారు వినండి, మీరు మంత్రిగా చేశారు, బాధ్యత కలిగిన మంత్రిగా చేశారు, బాధ్యత కలిగిన మంత్రిగా చేశారు, మీరు బాధ్యతగానే మాట్లాడండి. మంచి చెడ్డ అనేది మళ్ళీ చర్చిద్దాం కానీ తప్పేవది ఒప్పేవరదని. ఈ రాష్ట్ర నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి విషయం తెలుసా తెలియదు, చాలా సార్లు తెలియదు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ 2009 నుంచి జరుగుతా ఉంది. చెప్పేదండి 2009 నుంచి జరుగుతుంది. మంత్రి గారు మీకు తెలుసు, ఆ రోజు ఏం జరిగిందో తెలుసు, ఈ రోజు శాంతి భద్రతలనే కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రాంతానికో, ఒక విభాగానికో, ఒక ఊరికో పరిమితం కాదని చాలా క్లియర్ గా చెప్పాను. ఒక ప్రాంతానికి ఒక ఊరికో పరిమితం కాదని మంత్రిగా చేశారు. మీరు కూడా వాళ్ళ ఊరు వరకే మంత్రిగా చేశారా? వాళ్ళ ఊరు వరకే, లేకపోతే వారు ఎన్నికైనటువంటి కాన్స్టిట్యూన్సీ చేశారా? ఈ విధంగా అసలు నేను చాలా స్పష్టంగా చేశాను, చెప్పాను. 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క శాంతి భద్రత గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి శాంతి భద్రతల మీద రివ్యూ జరుగుతుంది. విషయం మీరు ఇందాక అడిగారు. ఎస్, డీజీపీ గారు వచ్చి చెప్పారు. బాస్ ఎవరండి? ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దీనికి సంబంధించి డీజీపీ గారు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే అసహనం వినండి ఏంటంటే పోలీసులు పోలీసులు కూడా ఏం చెప్తున్నారు? డీజీపీ గారు నిన్న ఏం చెప్పారు? ఒకవేళ పోలీసు ఏ విధంగా మరణిస్తాడు, పోలీసు ఏ విధంగా మరణిస్తాడు, పోలీసులకు ఏ విధంగా గాయాలవుతాయి అనేటటువంటి మాట డీజీపీ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తాం? 5 కోట్ల ప్రజల శాంతి భద్రతలు మా లక్ష్యం. ఒక ప్రాంతానికో, ఒక వాదానికో, ఒక దానికి సంబంధించిన మీరు మీరు ఆహ్వానించి చర్చలు పిలిచిన సమయం మీరు అక్కడ ఉన్నారు. మీరు చెప్పండి ఏదైతే అంశం చెప్పేటప్పుడు అంటే 3 సంవత్సరాల నుంచి అనేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో మీరు రివైండ్ చేసి చూసుకోండి. ఎవరు మాట్లాడారో ఎప్పుడు జరుగుతుంది? ఎవరు ఇక్కడ ఏకపక్షంగా మాట్లాడుతున్నారు నాకు అనిపించలేదు. 3 సంవత్సరాలు అన్న వ్యక్తి ఎవరు? 2 కోట్ల 3 సంవత్సరాలు ఎవరున్నారు?
చెప్పండి. రివైండ్ చేసుకొని చూస్తే ప్రోగ్రామ్ అయ్యేది వస్తుంది. దానికి ఏముంది? రెండు కోణాలు చెప్పడానికే ఎక్కువ మంది ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, దానికి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్న మాట రాకుండా ఉండదనే విషయం దినకర్ కూడా అసలు తెలుసుకోవాలి. కేంద్ర బలగాలంటలా మీరు కేంద్ర బలగాలంటలేదు. మీరు చంద్రబాబు నాయుడు అనే మాట అంటున్నారు. ఎక్కడైనా కేంద్ర బలగాలని ఒక మాట అన్నారా? కేంద్ర ఒక మాట ఇప్పుడు ఇందులో ఆవేశపడ్డాను. తప్పుదో ఎవరికైనా కలిగితే ఆవేదన ఈ సమయంలో ఇప్పుడు సమాజం మేలు కోరే వాళ్ళు ఎవరికైనా ఈ పరిస్థితుల్లో ఆవేదన కలుగుతుంది, కానీ ఆవేశం కలగదు. వాస్తవానికి ఆవేదన కలుగుతుంది. ఇంతమంది ప్రజల కోసం వాళ్ళు పోలీసులు కూడా మీరు చెప్పండి సార్, మీరు బాధలాగా లేదు అనిపిస్తుంది. ఒక మనిషికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు. వ్యవస్థ మీద మాట్లాడండి అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటారు, చంద్రబాబు అంటారు. వ్యవస్థ మీద మాట్లాడండి. మీ యొక్క అంతరంగాన్ని, మీ భావాల్ని రుద్దుదాం. మీ భావాల్ని రుద్దొద్దు. రేపటి మీ ప్రభుత్వం బ్యాక్ టు లైవ్ షో. స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? పాత నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు చెప్పడం, కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తా ఉంది. అయితే మళ్ళీ దీని మీద ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావచ్చు. శైలజనాథ్ గారు ఎట్లా చూస్తున్నారు? నేను ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడింది అనుకుంటా ఉన్నాను. హైకోర్టు నిజంగా వీళ్ళంతా పక్కాగా శాస్త్రీయబద్ధంగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఆ పని చేసి ఉంటే వీళ్ళు వెనక్కి ముందుకు పోవాల్సిన అవసరం లేదు. కోర్టులో ఎట్లా కేసు నడుస్తుంది, దాన్ని నెగ్గచ్చు, బయటకు వచ్చేయచ్చు, ఇది మేము కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వాళ్ళు అనుసరించిన తీరు కానీ అంతేగాని ఒకరికి ఎవరికో మేలు చేసేందుకోసం ఉద్దేశించబడింది అనే ఒక అనుమానం సర్వత్రా వ్యక్తమయ్యి కోర్టు కూడా వ్యక్తం చేసింది. నేను చేసిందే కాదు, ఆల్రెడీ సింగిల్ జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చి ఉంది కాబట్టి. సో కోర్టు కూడా అనుమానం పడింది, ఇది ఎవరికో లబ్ధి చేసేందుకోసం ఏర్పాటు చేసిన అంశంగా ఉంది. అంటే ఈ పదజాలం కాకపోవచ్చు, ఇంకో పదజాలంలో ప్రభుత్వానికి అసలు ఏం మేలు జరుగుతుందో తెలియకుండానే అని వాళ్ళు మాట్లాడారు. సో ముందుకు పోతే కేసు వల్ల డివిజనల్ బెంచ్ ఓడిపోతే తను అనుకున్న అసలు విషయానికి అడ్డం వస్తుంది కాబట్టి అయితే స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీద సింగపూర్ కంపెనీలకి కట్టబెట్టంటే దినకర కోపం వస్తుంది, కానీ మొత్తం మీద వాళ్ళకి ఇచ్చేసి నడిపిస్తామన్న వ్యవహారం కష్టం వస్తుంది కాబట్టి తిరిగి మేము నోటిఫికేషన్ ఇస్తామని సరెండర్ అయిపోయి కోర్టు ముందు తప్పించుకొని వచ్చేసి. ఎట్లా అంటే మామూలుగా ఏదైనా అడవిలో జంతువు ఒకటి వస్తే వేటగాళ్ళు నిలబడతారు. మధ్యలో ఒక ఆర్డినెన్స్ వచ్చింది, ఏపీఈడి దానికి సంబంధించి 2010 చట్టానికి సవరణ చేసి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు కోర్టు కేసు విచారణ ఉండగానే. అవును, చెప్పేందంటే మొత్తం మీద ఇవన్నీ కూడా ఒక తప్పు ఇంకో తప్పుకి వెళ్ళి కూరుకుపోతాం ఇంట్లో డొల్ల అనే ఒక దాంట్లో విషయం లేదు. తాము చేసిన ఒకరికి కట్టబెట్టాలి. బహుశా సింగపూర్లో బాగా కడతారని నమ్మి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చెప్పారు కూడా, ఇండియా వాళ్ళకి ఇస్తే వేటివి స్లమ్ములు కడతారు, మురికి వాళ్ళు కడతారు అని కూడా చెప్పారు ఆయన ఆఖరికి. సో ఏమంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా వెనక్కి తగ్గి తప్పించుకునే ప్రయత్నం కాకుండా మరి చంద్రబాబు ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట తగ్గించు కాబట్టి ఓపెన్ టెండర్లకు వెళ్ళండి. మొత్తం అసలుకి ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో పార్లమెంటు భవనాలు కట్టిన కాంట్రాక్టులు మన రాష్ట్రంలో ఉన్న సినఐ కంపెనీ అట్లాంటి వాళ్ళు, అట్లాగే ఎల్ఎన్టీ ఎంత పెద్ద సంస్థ ఆయనకు తెలుసు, నాకంటే ఆయనకు బాగా తెలుసు. పోలవరంలో అంతా ఆయనే కడతాను పరిస్థితి. పైగా ఆ టెంపరీ ఏదేదో బిల్డింగ్ కాస్త టెంపరీ బిల్డింగ్ ఏదో వెలగపూడిలో కట్టింది కూడా వాళ్ళే అనుకుంటాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇంకో విషయం మానేయాలి. ఏంటంటే సీడ్ క్యాపిటల్ శంకుస్థాపన, అసలు క్యాపిటల్ టెంకాయ కొడతాను. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని ఏదో మీ విషయం సొంత ఇంటి నిర్మాణం కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టంలో పెట్టిన వెసులుబాటును ఉపయోగించుకొని అందరికీ అనువైన ఒక ప్రజా రాజధాని. కోర్టు మాట చెప్పింది అభ్యంతరాలు ఉంటే మళ్ళీ రావచ్చు, కానీ మీరే ముందు అభ్యంతరం ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఇదేదో డ్రామా, ఇదంతా వెనక్కి తీసుకోవడం, సింగపూర్ కంపెనీలకు మళ్ళీ మీకు ఇస్తాను.
కోర్టు మొదటి నుంచి కూడా సింగిల్ బెంచ్ మొదటి నుంచి చెప్తానే ఉంది, ప్రభుత్వాన్ని సిఆర్డిఏని రెండింటినీ కూడా తప్పుపడుతూనే ఉంది. పారదర్శకంగా లేదు, ఆదాయ వ్యవహారాల అటువంటి అంశం మీద ఓపెన్ గా లేదు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మీకు తెలిసి ఇప్పుడే చెప్పారు ఏపీఐడి. దాని ప్రకారం సెక్షన్ 19(2) ప్రకారంగా ఏ విధంగా అంటే ముందు ప్రతిపాదిత అంశం ఏదైతే ఎవరైతే వేస్తారో వాళ్ళు సిఆర్డిఏకి, ఎందుకంటే స్థానికమైన ఏజెంట్ దానికి లెక్క, ఈ స్థానిక ఏజెంట్ అయినటువంటి సిఆర్డిఏ సంస్థకి వాళ్ళు పంపించాలి ప్రతిపాదనలు. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి వాళ్ళు పంపించాలి. వీళ్ళంతా కూడా పరిశీలన అయిపోయిన తర్వాత ఇది క్లియర్ గానే ఉంది, వీళ్ళు వేసింది ఇదిగో ఇంత ఖర్చు పెడతారు, ప్రజలకు ఇంత ఏదైనా కూడా ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అంశం కనుక అప్పుడు మాత్రమే ప్రభుత్వం సీఎం దగ్గరికి పోవాలి, లేకపోతే కేబినెట్కి పోవాలి, అట్లా పోవాలి. కానీ ఇక్కడ అంతా రివర్స్ లోనే జరుగుతూ వచ్చింది మొదటి నుంచి కూడా. నీకు మొట్టమొదట మీకు ఆయన ఎవరు టక్కర్ గారి దగ్గరికి పంపించారు, ఆయన వెనక్కి పంపారు. తర్వాత స్వయంగా సీఎం గారే కేబినెట్ తీర్మానాలకు అసలు మంత్రులు కూడా తెలియకుండా తీర్మానం చేసేసారు. ఈ విధంగా దాని మీద ప్రతిపాదన ఇప్పుడు ఛాలెంజ్ చేసినటువంటి ఆయన కూడా ఛాలెంజ్ విధానంలో అది ఒకటే కదా. ఏదైనా ఒక లోసుగులు ఒక్క నిమిషం కోర్టు ఏం చెప్పిందంటే కోర్టు నీకు సుప్రీం కోర్టు కూడా వాళ్ళు ఇది టాటా సెల్యులర్ కేసుకు సంబంధించినటువంటి అంశం మీద సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ఏదైనా సరే ప్రభుత్వాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో నిలదీయొచ్చు అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానంలో నడుస్తున్నప్పుడు దాని మీద ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి హక్కు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని నిన్న హైకోర్టు చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా వీళ్ళు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఈ విధానంలో మాత్రం అందరూ తప్పుపడతానే ఉన్నారు. ఎందుకంటే కేవలం తను అనుకున్నటువంటి సింగపూర్ కంపెనీకే కట్టబెట్టాలని ఒక దుర్మార్గమైన నిర్ణయం ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే లండన్ పోవాలా, లండన్ కోర్టులు పోయి అక్కడ తేల్చుకోవాలి. ఏమన్నా అది ఉందా? ఇది ఎక్కడైనా సరే అసలు ప్రజలకు ఉపయోగపడేది ఉందా ఇందులో ఈ అంశంలో? ఒకటి చాలా మంచి నిర్ణయం మేరకు లేకపోతే కోర్టులు రేస్ చేసిన పాయింట్ల మేరకు పాత నోటిఫికేషన్ వెనక్కి తీసుకుందా ప్రభుత్వం? ముందు అసలు కోర్టు నిర్ణయం తీసుకుంటే మేము తీసుకుందామని చెప్పడంలోనే అబద్ధం ఉంది. మేము మా అంతటా మేము ప్రభుత్వము ఏదైతే ఉన్నాయో కొన్ని పాయింట్స్ రేజ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ అవసరమైనయో కీలకమైన నిబంధనలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మేము ఈ మార్పులు చేస్తున్నాము అని చెప్పిన ధర్మిల వీరేసిన పిటిషన్లన్నీ తీసి అవతల పెట్టింది కోర్టు. అది వాస్తవం. రెండోది రెవెన్యూ షోరింగ్ మిగతా అంశాలు గతంలో చర్చించుకున్నటువంటి అంశాలు కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్పాము, ఎవరైతే స్విచ్ ఛాలెంజ్ కింద ప్రతిపాదించారో వారు దాన్ని ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ కింద పెట్టారు. ఒకవేళ మేము ఓపెన్ చేయాలంటే మేము వాళ్ళని కన్సల్ట్ చేసి ఇది ఓపెన్ చేస్తేనే ఇది అవుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు కోర్టు చేస్తున్నాయి. కాబట్టి మేము వాళ్ళని అడిగి వారికి ఈ విషయాన్ని తెలియజేసి ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఇంకోటి సిస్టంలో ఎక్కడ కూడా ల్యాబ్స్ జరగలేదు. ఫస్ట్ ముందు చెప్పినటువంటి లక్ష్మీపార్వతి గారు మరి వారే కేబినెట్ లో ఉన్నట్టో లేకపోతే కేబినెట్ ని వారు నడుపుతున్న విధంగా ఏదో చూసి చెప్పినట్టు చెప్తూ వచ్చారు. అది అవాస్తవం. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే ఇక్కడ రాజధాని వస్తుందన్నప్పుడు ఆ సింగపూర్ కంపెనీ వాళ్ళు వారి యొక్క ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చారు? సిఆర్డిఏకి ఇవ్వడం జరిగింది. సిఆర్డిఏ దగ్గర నుంచి ఈ ప్రపోజల్ వచ్చిందని ప్రభుత్వానికి తెలియజేస్తే ఏదైతే ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనబుల్డ్ యాక్ట్ కింద డెవలప్మెంట్ యాక్ట్ ఉందో వారికి రిఫర్ చేయడం, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కావాలన్నా అక్కడి నుంచి రావాలి. కాబట్టి వారి దగ్గర నుంచి వారు కూడా స్పష్టంగా జరిగిందంటే అక్కడ జరిగినటువంటి విధానాన్ని కూడా తప్పుదోవగా చూపించేటటువంటి నిబంధనలకు సంబంధించి ప్రొసీజరల్ గా ఎక్కడ జరగలేదు. అందులో ఉన్న అంశాలకి సంబంధించి ఒక విషయం గుర్తు చేస్తా. గతంలో కోర్టే అసలు ఈ విధానం ద్వారా ఏమి మేలు జరుగుతోందో కూడా తెలియని సీల్డ్ కవర్ వ్యవహారం ఉపయోగం ఏముంది? ప్రభుత్వమే అసలు కోర్టు ఎప్పుడు కూడా ఏ ఇష్యూ అయినా కానీ మనం జనరల్ గా ఏదైనా కేసు వేసినా కానీ రకరకాల వ్యాఖ్యలు ఓవరాల్ మీరు ఒక లైన్ ఇన్ బిట్వీన్ తీసుకొని మాట్లాడటం కాదు, యాజ్ ఏ హోల్ మొత్తం తీసుకొని అందులో ఏం జరిగిందో చెప్తాను. ఆ రోజు కోర్టు అనిన మాట వీరు రైజ్ చేసిన పాయింట్స్ ఇవి రైజ్ చేశారని మమ్మల్ని అడగటం జరిగింది. కానీ స్విచ్ ఛాలెంజ్ మెథడ్ విధానంలో ఉండే విధానం అది ఆ విధంగా ఇస్తారు. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. గ్లోబల్ టెండరే ప్రజల్ని స్విచ్ ఛాలెంజ్ విధానం కరెక్ట్ గా అంటారు. స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి? కేంద్ర
ప్రభుత్వం 400 రైల్వే Correct, but అంత time లేదు మనకి చర్చకి. అంటే నాకైతే- ఒకటి అబద్ధపు మాటలతోటి ఎక్కడ నిబంధనలో అబద్ధం- ఎక్కడ ఇబ్బందికరమైన అంశం ఉంటే దాన్ని చెప్పండి. కోర్టు కూడా అడ్డుకుంటుందా? అభివృద్ధిని అడ్డుకోవడం అయితే కోర్టు కరెక్ట్ కాదు. కూడా రాజధానిని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ అనేది మిస్ ఛాలెంజ్ అయింది. ఇంకా ఇంతకంటే పెద్ద పదాలు కూడా వాడొచ్చు. వాడొచ్చు. లేదు, కూడా అదే అందుకే చాలా తప్పది. పూర్తి చేయలేదు. తప్పు. పూర్తి చేయద్దు. చెప్పని దివాకర్, వాళ్ళు చెప్పని స్విచ్ ఛాలెంజ్ అనేది మిస్ ఛాలెంజ్, తుస్ ఛాలెంజ్, బోగస్ ఛాలెంజ్ అనేవాళ్ళు కూడా అంటే అనొచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమీ లేదా, స్పష్టత ప్రభుత్వం అనుకుంటే ఇన్నిసార్లు ఎందుకు ఎందుకు మళ్ళా పోతుంది? గుల్లాలు పడింది కోర్టులో, ఇంత జరిగా కూడా రెండో బెంచ్ కూడా వెళ్ళారు కదా. Please, let him complete, let him మేము దీన్ని సవరించుకుంటామని మీరు చెప్పి తీసుకొచ్చారంటేనే అందులో లోపాలు ఉన్నాయనేది మీరే ఒప్పుకోవాలి. ప్లీజ్ మేము మీరు రాజధానికి సంబంధించింది ఇది, తెలుగుదేశానికి దినగరకు సంబంధించింది కాదు. భవిష్యత్తు రాజధానికి సంబంధించిన విషయంలో ఇంత గందరగోళంగా ఇంత గజిబిజిగా ప్రభుత్వం న్యాయస్థానం ముందు 3 సార్లు పట్టుబడితే దానికి ఏమీ మా తప్పలేదు. ఒకటి ఎనేబులింగ్ యాక్ట్ ను సవరించారు, రెండవది అసలు అదే ఛాలెంజ్ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అందుకనే అదే లోపభూయిష్టంగా దాన్ని తయారు చేశారు. దాంట్లో చాలా విషయాల మీద స్పష్టత లేదు. న్యాయస్థానం అడిగినప్పుడు 2-3 సార్లు వీళ్ళు సమయం తీసుకొని వెనక్కి వచ్చారు. చివరికి ఇప్పుడు మొత్తంగా వెనక్కు తగ్గారు. ఈ వ్యవధిని ఉపయోగించుకొని చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా చాలా స్పష్టంగా గత 3 ఉన్నాయో ఈ అభివృద్ధిని ఆపాలి, రాజధాని రాకూడదు అనేటటువంటి వారు ఫైనల్ కంక్లూడ్ ఈ రోజున చంద్రబాబు నాయుడు అండ్ కో తన కాన్స్పిరసీ, తన కుట్ర బయటపడుతుంది అనే ఉద్దేశంతోనే తేలుగుట్టిన దొంగల్లాగా హైకోర్టు నుంచి వెనక్కి తీసుకున్నారు. అది మేము మార్చుకుంటాం, దయచేసి చెప్పండి. సిఆర్డిఏ చైర్మన్ చంద్రబాబు నాయుడే తప్ప, ఈయన అప్లికేషన్ తీసుకుంటాడు, ఆయన సంతకం పెడతారు. దుర్మార్గమైన కుట్ర మీరు లాస్ట్ 1600 ఎకరాలు మీరు ఇది సింగపూర్ సంస్థలకు అప్పచెప్పి 70:30 కన్సార్టియంకేం 70%, 30% మాత్రమే డెవలప్మెంట్ అథారిటీగా. ఇంతకంటే దారుణమైన మోసం ఇంకొకటి ఉందా అండి? పోనీ ఏమున్నా కూడా మీరు ఎక్కడైనా ఇప్పుడైనా మేమేం చెప్తున్నామంటే, ఇప్పటికైనా నువ్వు ప్రజలకు మేలు జరిగే విధానంలో ఓపెన్ గా, పారదర్శకంగా, ఇదిగో రాజధానికి మేలు జరగబోతోంది ఈ కంపెనీకి ఒప్పచెప్పినందువల్ల. స్విస్ ఛాలెంజ్ అంటే అదేనండి, ఎవరు వేసుకోవచ్చు దానికి. కానీ మొదట్లోని ఏ కంపెనీలు రాకుండా మీరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, కనీసం 30% స్విస్ ఛాలెంజ్ విధానమే ఇక్కడ సూటబుల్ కాదని సూటబుల్ కాదని ఎలా చెప్తారండి? దేశం మొత్తం ఈ దేశంలోనే చేస్తారు, ఎలా చెప్తారు మీరు? రెండవది స్విస్ ఛాలెంజ్ సూత్రాలు కూడా ఇక్కడ పాటించలేనది రెండవది. ఒక ఉదాహరణకు రిషి వచ్చి నేను ఇంత బ్రహ్మాండంగా కడతానని రిషి తనకు తానుగా ప్రతిపాదనలు చేస్తే అది స్విస్ ఛాలెంజ్. ముఖ్యమంత్రి గారు బృందంతో సహా ముందే వెళ్లి పర్యటనలు జరిపి 10 సార్లు చర్చ వాళ్ళ శంకుస్థాపనలు కూడా వాళ్ళు అంటే ముందుగానే మీరు సింగపూర్ తో అవగాహనకు వచ్చారు. సింగపూర్ కు వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా హైదరాబాద్ అనేది అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళి అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క అన్ని దేశాలకు వెళ్ళారు, వచ్చారు.
వారు వచ్చారు, సింగపూర్ వాళ్ళు వచ్చారు. అబద్ధాలు తెలుగు వాళ్ళ మర్యాద తీశారు, పనికిరాదా? ఈ దేశంలో ఎన్ని వాళ్ళ మర్యాద తీశారండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 400 తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణ కూడా స్విచ్ సో ఇట్లా అందాం, ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు కానీ సవరించుకుంది. ఎక్కడెక్కడ తప్పు లేదా? సవరించుకుందంటే అదేనా ఒప్పుకోవాలి కదా. లోపాలను అపోవాలకి సందేహాలకి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కదాన్ని మేము ఆహ్వానించి మేము తీసుకుంటాం. ఎక్కడైతే Right, we'll see. ఉందో మాకు కావాల్సింది అభివృద్ధి, సరే, ఈసారి ఓపెన్ టెండర్లకు అవకాశం అదే ఉంది. కదా, అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళొచ్చని అదే కదా రిషి. సవరించుకున్నాక సమర్థించుకోవడానికి నేను అనేది. Right. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. Right. శిక్షాలని మెదడే పనికిరాదు ఈ దేశానికి అనేటటువంటి Thank you. రాష్ట్రాలు. ఇది వాళ్ళ లైవ్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.